ఈ వీడియోలోని మాటలు, మంత్రాలు ఎవరిని ఉద్దేశించడం కాదండి. ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించి కవ్వించడానికి మాత్రమే. ఇంకోటండి, కొంచెం వీడియో ఫుల్గా చూసి లైక్ కొట్టండి. అప్పుడే మన వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పెంటకుప్ప న్యూస్ ఛానల్. నా పేరు పెంటయ్య. ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు. ఎప్పుడూ ఎవరూ చెయ్యనిది, ఎవరూ చూడనిది ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమే. ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ముందు అతని గురించి మీకు ఒకటి తెలియాలి. ఏ దేవుడు మొక్కైనా ముందు అతనితోనే మొదలవుతుంది. ఆదివారం వస్తే అందరికి ముందు ఆయనే గుర్తొస్తాడు. ఆయన గొప్పతనాన్ని నా మాటల్లో కాదు, ఆయన మాటల్లోనే విందాం. అతను ఇంకెవరో కాదు, నన్ అదర్ దాన్ కోడి గారు. కోడి గారు ఎలా ఉన్నారండి? ఎవరండి మీరు? అదేనండి, ఇంటర్వ్యూ ఇస్తానని పావు కేజీ గంటలు అడిగారు కదా. మరి తెచ్చావా? ఏకల పీకి కాటాకేస్తే కేజీ రాదిది, దీనికి పావు కేజీ గంటలంట. తెచ్చానండి. చెప్పండి కోడి గారు, ఎలా ఉన్నారు? అసలు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటంటారా? నిజం చెప్పు భయ్యా, అసలు మాదో బ్రతికేనా? ఏమైంది కోడి గారు? ఏమవ్వాలా? అసలు మేము ఎందుకు పుట్టాంరా? ఎందుకేటండి, దేవుడు పుట్టించాడు, పుట్టారు. మరి ఆ దేవుడు పుట్టించిన మమ్మల్ని మళ్ళీ ఆ దేవుడికి బలిస్తున్నారు ఎందుకు? అసలు మేము పుట్టింది మా కోసం కాదు, మీ మనుషుల కోసం అన్నట్టు ఉంది. ఏటండే, మేమే కదా మీకు మేతేసి మిమ్మల్ని పెంచేది. పెంచి మళ్ళీ మమ్మల్ని చంపేసి తినేసేది మీరే కదా. ఒరే, అసలు ఒకటి అడుగుతాను చెప్పరా? అడగండి. అసలు ఏం అన్యాయం చేస్తున్నా మీకు? ప్రతి ఆదివారం మేమే కావాలి. ఏ పండుగ వచ్చినా మమ్మల్ని బలెత్తారు. బిర్యానీలో కానీ బాస్మతి రైస్ లో కర్రీ అని ఎన్ని రకాలుగా వండుకుని తినేస్తున్నారా. చివరికి మీ బాడీ పెంచుకోవడానికి మా గుడ్లే దొబ్బేస్తున్నారు కదరా. కోడి గారు, ఈ సోదంతా ఎందుకండి? నేను క్వశ్చన్స్ అడిగితాను, మీరు ఆన్సర్స్ ఇవ్వండి చాలు. సోదా? ఇప్పటికిప్పుడు నిన్ను చంపేసి నూనెలో ఫ్రై చేసి తినేస్తే నీకు ఎలా ఉంటదిరా? మొన్నే ఆ పక్క వీధిలో ఎవడో పోయాడని భోజనాలకి నా కళ్ళ ముందే మా బావగారిని పేకోసి చంపేశారు. నిన్నేమో మా చెల్లిని పుట్టినరోజుని కోసారు. మీకు బాధ వచ్చినా మేమే చావాలి, పండగ వచ్చినా మేమే చావాలి కదరా. సరే, ఇంతకీ మీ సమస్యలు ఏంటి? ఓరు బాబు, ఎవడరా నువ్వు? మా సమస్య మీర్రా అంటే మళ్ళీ అడుగుతావు. సర్లే, నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? గంపకే పైన బొక్కడింది, వాన వచ్చినప్పుడు తడిచిపోతున్నాం. ఇంకా రోజు ఆ ఒడ్లు గంటలు వేస్తున్నారు. అప్పుడప్పుడు అన్న స్పెషల్ ఐటమ్స్ పెట్టాలి. అంతేకాకుండా మాకు కోడివాడి పథకం కింద నెలకి 30 గ్రాములు జీడిపప్పు ఇవ్వాలి. ఇంకేం వద్దా కోడి గారు? పుట్టిన 40 రోజులకే కూసేకుండా ఉంటే చాలు, ఇంకేం వద్దు. చూశారు కదా మన కోడి గారి ఆవేదన. ఆయన అంత ఆవేశపడి చెప్పినందుకైనా ఆయనకు ఒక కొత్త గంప స్పాన్సర్ చెయ్యాలని మన పెంటకుప్ప ఛానల్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తరువాతి ఇంటర్వ్యూ లంచ్ తర్వాత చేద్దాం. లంచా? ఏం కూరేంటి? చికెన్ అండి. చికెనా? అంటే ఈ రోజు ఆదివారమా? అవునండి. ఓరు బాబాయ్, ముందే చెప్పాలి కదరా. ఏది నా గంపేది? ఎవరన్నా అడిగితే నీకు కనిపించలేదని చెప్పరా, నేను పోయి దాక్కుంటాను. దాక్కుంటే మాత్రం వదిలేస్తారేంటి, పిచ్చి కాకపోతే. నమస్కారం అండి గేదె గారు. ఎవడరా నువ్వు? ఏం లేదండి, పెంటకుప్ప ఛానల్ నుండి వచ్చాను. మీ ఇంటర్వ్యూ కావాలి. సరే, ఏం కావాలో అడుగు. ఏం లేదండి, మీ జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పండి. నా జీవితం 2 ముక్కల్లో చెప్పా సరిపోతుందా? జోక్ జోక్. ఉడి అమ్మ, ఇది కూడా జబర్దస్త్ ఫాలో అవుతుందేమో. నా జీవితంలో ఏముంటదండి, పొద్దున్నే లెగడం, నా దూడ కొన్ని పాలు ఇవ్వడం, మిగిలిన పాలు ఓనర్ గడ తీసుకోవడం, అంతే. ఓహో, సరే కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవడరా నువ్వు? ఎందుకు చెప్పాలి నేను? వెళ్ళే, నాకు లంచ్కి టైం అయింది. కావాలంటే మీకు పచ్చగడ్డి ఇస్తానండి. వద్దులే, గడ్డి చాలా ఉంది, తౌడు పంపించు. సరే అండి. సరే, అడుక్కో ఇప్పుడు. మీరు ఈ ఊరికి వచ్చి ఎన్నేళ్ళయిందండి? 6 నెలలు అయింది. అయితే కొత్త ఓనర్ అన్నమాట. ఎలా చూసుకుంటున్నాడు మీ ఓనర్? ఎలా చూసుకుంటాడు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. మా పాత ఓనర్ గడు అయితే ఎప్పుడో కానీ స్నానం చేయించేవాడు కాదు. ఈ ఓనర్ గడు రోజు చెరువులో ముంచేస్తున్నాడు. ఆ పీసు పెట్టి తోముతాడు చూడు, నల్ల చర్మం తెల్లగా అవుతుంది అనుకుంటాడేమో. దాని దెబ్బకే తోలంతా మండిపోతుంది. ఎదవ సచ్చినోడికి నేను ఎంత అరిసినా అర్థం కాదు. హో సాడ్. ఇప్పుడు ఈ బాధ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఓ పాట పాడతారా? నిన్ను పీక మీద కాలేసి తొక్కమంటావా? వద్దులేయండి, అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి. ఇంతకీ మీరు ఎవరినైనా ప్రేమించారా? అంటే అది చిచి, గేదేంటి గేదెలా సిగ్గుపడుతుంది? ఏంటండి సిగ్గుపడుతున్నారా? అంటే ప్రేమించాను రా, మా పక్కింట్లో దున్నపోతుని.
కానీ పెద్దలు విడదీశారు. అయ్యో ఎలా అండి గేదె గారు? ఏముందిరా, దున్నపోతూ పాలు ఇవ్వదు కదా, ఏ కసాయుడికి అమ్మేశారు. మీ కథలో ఎంత బాధ ఉంటదని అనుకోలేదండి. ఏం చేస్తామండి, ప్రేమ దూరమైనంత మాత్రాన ప్రాణం ఉంది కదా. ఇక్కడ మనుషులకే దిక్కులేదు, మీకేముందలేండి. నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంట్రా, బలిసిందా? సారీ గేదె గారు, సారీ అండి. ఇంకా నాకు రెస్ట్ తీసుకునే టైం అయింది. సరే అండి, అయితే నేను వెళ్తాను. ఒరే, తౌడింటికి పంపించే. సరే గేదె గారు, పంపిస్తాను. పంపించకపోయావు అనుకో, కొమ్ము దిగుద్ది నీకు. తప్పకుండా పంపిస్తాను. సరే, చూసారుగా గేదె గారు తన లవ్ స్టోరీ చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. సరే, ఇప్పుడు మనం ఇంకో వ్యక్తిని ఇంటర్వ్యూ చేద్దాం. ఈ కుక్క గారితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. హలో కుక్క గారు. ఏంట్రా కుక్క అంటున్నావు? కుక్కని కుక్క అని అంటారు కదండి. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. అసలే నాకు భోజనానికి టైం అయింది, మళ్ళీ మటన్ షాప్ మూసేస్తారు. సరే సరే కుక్క గారు, నేను పెంటకుప్ప ఛానల్ నుండి వచ్చాను. నా పేరు పెంటయ్య. సరిపోయిందిరా, ఏదైతే ఏంటి, రెండు పెంటే కదా. సర్లే అండి, మీ అసలు పేరేంటండి? గ్రామసింహం. స్ట్రీట్ లైన్ అన్నమాట. కానీ నీ పేరు నాకు నచ్చలేదు. అలా అంటారు ఏంటండి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. చిచ్చి, నీ పేరు నాకు నచ్చలేదు, నేను ఇంటర్వ్యూ ఇవ్వను. పేరుదేముందండి? సర్లే, బేగ అడుగు. మీరు బ్రతకడానికి ఏం చేస్తారు? తింటాను. ఓహో, ఏమేం తింటారు? ఎవరేం పెట్టినా తింటాను. ఒకవేళ ఎవరు ఏం పెట్టలేదు అనుకో, నీలాంటి పిక్క కొరికేస్తాను. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నారా? అవును. సరే కాని రోజు రాత్రులు వీధిలో తిరుగుతూ అరుస్తూ ఉంటారు, మీకు భయమేదా? భయమా? మాకా? భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ మాది. మీకు దెయ్యాలు కనిపిస్తాయి అంటారు, దీంట్లో ఎంతవరకు నిజముంది? అంటే అది నిజమే అనుకో. చిచ్చి, కుక్కలు ఎక్కువైపోయినాయి. చెప్పండి కుక్క గారు. నా బామ్మరిదినే తను తోరా, ఆగరా, నీ పెక్క లాగేస్తాను. బాబోయ్, చూస్తున్నారుగా కుక్క గారు ఎంతో కోపంగా ఉన్నారు. దీన్ని బట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక కుక్క ముందు ఇంకో కుక్కను కొట్టకండి. ఏంటి ఏదో సౌండ్ వస్తుంది, ఎవరో ఉన్నారు. హలో పంది గారు, నా పేరు పెంటయ్య. నేను దొర్లేదు అందులోనే. అలా కాదండి, నేను పెంటకుప్ప న్యూస్ ఛానల్ నుండి వస్తున్నాను. పెంటకుప్ప? అది ఎక్కడుందో చెప్తే నేను వస్తాను, హాయిగా పెంటలో దొల్లుతాను. అది పెంట కాదండి, న్యూస్ ఛానల్. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీతో మాట్లాడదామని. మీ పేరేంటి పంది గారు? పంది, బురద పంది. భలే చెప్పారు, స్టైల్ గా. సర్లేండి, మ్యాటర్ ఏంటి? ఏం లేదండి, మీ జాతిని మా మనుషులందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. పందిలా దొలుతున్నాం, పందిలా తింటున్నాం, పందిలా ఉన్నాం, పంది 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 అని అంటూ ఉంటున్నారండి. అందంగా ఉండడం మా తప్ప? చిచ్చి, ఆడపంది అనుకుంటా, సిగ్గుపడుతుంది. సరే, మీరు బురదలో దొల్లడానికి ఎందుకు ఇష్టపడతారో? ఆ బురద వాసన, ఆ బురద మాకు అందాన్ని సువాసనని ఇస్తాయి, అందుకే. బురద సువాసన ఏంట్రా బాబు? మీరు కూడా బురదలో దొల్లుతారా? వద్దులేండి, బురద పాడైపోద్ది. అది నిజమే. సరే, ఇంక వెళ్తానండి. ఆగండి, మా దగ్గరికి ఎవరు వచ్చినా ఖాళీ కడుపుతో వెళ్ళకూడదండి. రండి, కొంచెం పెంట తినేసి వెళ్ళండి. పెంట? పర్లేదు రండి, పెంట తింటే నాలా అందంగా ఉంటారు. వద్దులేండి, మీరే తిని పందిలా అందంగా ఉండండి. సరే, ఫ్రీగా అందం వస్తే వద్దనేవ్వండి, మిమ్మల్ని చూశాను. సరే, చివరిగా మా ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు నలుగురికి బురదలో దొరలమని చెప్పండి, వాళ్ళని ఇంకో నలుగురికి చెప్పమనండి. అందరూ నాలా అందమైన పందిలా అవ్వండి. చూసారుగా వింత ప్రేమలు, పంది అందాలు, కోడి కష్టాలు, కుక్క ఆప్యాయతలు. ఇలాంటి కొత్త ఎపిసోడ్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పెంటకుప్ప న్యూస్ ఛానల్. ఏండి, చూశారు కదా ఎలా ఉందండి? చాలా కష్టపడి చేసామండి బాబు. మా కష్టానికి ఒక లైక్ కొట్టి ఫలితాన్ని ఇవ్వండి. ఇంకా మీకు నచ్చిన డైలాగ్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్స్ అండి, ఉంటాను.